నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. బీజేపీ, బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణకు జరిగే నష్టంపై నేతలు చర్చించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. బీజేపీ, బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణకు జరిగే నష్టంపై నేతలు చర్చించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభమైంది. బీజేపీ, బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణకు జరిగే నష్టంపై నేతలు చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, అసెంబ్లీ కమిటీ హాల్లో నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి అఖిలపక్ష సమావేశం మొదలైంది. అఖిలపక్ష సమావేశం సంబంధించి ఇప్పటికే ఏదైతే కేబినెట్ అప్రూవల్ చేసింది, అఖిలపక్ష సమావేశానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఇద్దరు కూడా అయితే నియోజకవర్గ పునర్విభజనకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు వారిద్దరిని కూడా కమిటీ సభ్యులుగా కేబినెట్ అప్రూవ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మనం చూస్తున్నాం ఏదైతే నియోజకవర్గ పునర్విభజన సంబంధించి నార్త్ ఇండియా, సౌత్ ఇండియాగా ఇష్యూ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ నెల 22న తమిళనాడు సీఎం డిఎంకే స్టాలిన్ ఏదైతే అఖిలపక్ష సమావేశం సంబంధించి ప్రధానంగా సౌత్ ఇండియాకు సంబంధించిన పార్టీలు, ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ నుంచి కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి ఆల్ పార్టీ మీటింగు ఇప్పటికే అన్ని పార్టీలకు లేఖలు రాసి నిన్న మొన్న కూడా పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు స్వయంగా డిప్యూటీ సీఎం జానారెడ్డి ఇద్దరు కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, అలాగే కేశవరావుతో పాటు సిపిఎం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అలాగే సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, అలాగే కొత్తగా ఎమ్మెల్సీ అయినటువంటి నెల్లికంటి సత్యంతో పాటు పల్లా వెంకరెడ్డి, మరోవైపు ఏఐఎంఐఎం నుంచి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ, ఇలా మొత్తం కూడా హాజరయ్యారు. మరోవైపు ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమావేశానికి వచ్చినటువంటి నేతలతో అటు డిప్యూటీ సీఎం జానారెడ్డి ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయం తీసుకుంటున్నారు. ఈ అభిప్రాయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి కార్యాచరణ రూపొందించేందుకు ఇవాళ కీలక సమావేశం జరుగుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.